మీలో ఎంతమందికి అర్థమైంది ఈ ప్రశ్న? పాస్టర్ గారి దగ్గరికి, సీనియర్ పాస్టర్ దగ్గరికి ఒక మీలాంటి సహోదరుడు వచ్చి కూర్చొని ప్రశ్న అడుగుతున్నాడు. క్రొత్తగా ప్రభువులోనికి వచ్చినప్పుడు మనం కలిగి ఉండే ఆసక్తి క్రమక్రమంగా ఎందుకు తగ్గిపోతుంది? తగ్గకుండా ఉండదా? విశ్వాసులను చూస్తే క్రొత్తలో దేవునికి విధేయత చూపుతారు, దైవజనుడికి విధేయత చూపుతారు, ఏర్పరచబడిన నియామక కూటాలన్నిటికీ కలుస్తారు, పవిత్రంగా ఉంటారు, మాటని కాచుకుంటారు, కంటిని కాచుకుంటారు, అన్నీ కూడా క్రమంగా ఉంటారు, ఆరాధిస్తారు, ప్రార్థిస్తారు, సువార్త ఎగిరెగిరి ప్రకటిస్తారు, అన్నీ ఓకే. కానీ కొంతకాలం గడిచిన తర్వాత, 1-2 సంవత్సరాలు దాటిన తర్వాత, ఒక 3 సంవత్సరాల్లోకి వెళ్ళేసరికి ఎందుకని వాటన్నిటి నుంచి డౌన్ అయిపోతారు. చివరికి మరి కొంతకాలం తర్వాత చూస్తే లోకస్తులకి వారికి తేడా లేని స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇది ఆయన అడిగిన ప్రశ్న. ఇప్పుడన్నా అర్థమైందా? ఇంకోసారి చెప్పడానికి మాకే ఓపిక లేదు, అంతవరకే. ప్రశ్న అర్థమైంది కదా? ఈ మాట ఆయన అడుగుతూ ఉండగానే ఆ పాస్టర్ గారికి ఆ పక్క నుంచి ఒక కుందేలు దూకుతా వెళ్ళింది. కుందేలు గంతులు వేసుకుంటూ వెళ్ళిందంట అవతలకి. కొండ ప్రాంతం కదా, అడవి కుందేళ్ళు ఉంటే గంతులు వేసుకుంటా అక్కడ సమీపంలో ఒక బండ సందు ఉంటే అందులోకి పరిగెత్తుతుంది కుందేలు. స్తోత్రం. ఈ పెంపుడు కుక్కను చూసావా? దైవజనుడి పెంపుడు కుక్క పెద్దగా అరుస్తూ దాని వెంటబడి పరిగెత్తింది. కుందేలు ముందెళ్తుంది, ఇది వెనకబడి పరిగెత్తుతుంది. ఈ గొడవిని చుట్టుపక్కల కుక్కలన్నీ వచ్చాయి, ఆ సమీపంలోకి వచ్చాయి. అవి కూడా గోలగోలగా అరుచుకుంటా, స్తోత్రం, అవి కూడా గోలగోలగా అరుచుకుంటా వచ్చాయి. కొన్ని గుట్టల్లోకి పరిగెత్తాయి, కొన్ని రాళ్ళ దగ్గరికి పరిగెత్తాయి, ఎటుపడితే అటు పరిగెత్తు, అవి కూడా గోలగోలగా అరుస్తున్నాయి. అరిసి కాసేపటికి సర్దుకున్నాయి. ఈ పాస్టర్ గారి పెంపుడు కుక్క చూసింది కదా, ఇది మాత్రం దాని వెంట పడతానే ఉంది, దాన్ని ధరుముతానే ఉంది, గోల్ చేస్తానే ఉంది. పాస్టర్ గారు పెద్దగా నవ్వి, నీ ప్రశ్నకి అద్భుతమైన జవాబు, సరిపోయిందా అన్నాడు. మీకేమైనా అర్థమైందా? ఏం అర్థం కాలేదన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అర్థమైందా? స్టోరీ అర్థమైంది, కానీ అందులో పాఠం ఏందో అర్థం కాల. దీన్ని ఒప్పుకుంటారా? మీకు వందనాలండి. ఆహా, నీ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం, ఇక సరిపోయింది అనుకుంటాను అన్నాడు ఈయన. ఆయన తెల్లముఖం వేసుకొని చూశాడు. నాకేం అర్థం కాలేదు సార్, నేను అడిగిన ప్రశ్న ఏంటి? కుందేలు వెంట కుక్క పట్టడం ఏంటి? కుక్కలను అరుచుకుంటూ రావటం ఏంటి? ఇందులో నాకు సమాధానం దొరకటం ఏంటయ్యా అన్నాడు. అప్పుడు చెప్పాడు ఆయన, కుందేలు వెంట నా పెంపుడు కుక్క పరిగెత్తింది, దాని అరుపు విని మిగిలిన కుక్కలు కూడా పరిగెత్తినాయి. పరిగెత్తి కొన్ని గుట్టల్లోకి పోయినాయి, కొన్ని రాళ్లలోకి పోయినాయి, కాసేపు మురిగినాయి, సైలెంట్గా ఆగిపోయినాయి. కానీ నా పెంపుడు కుక్క మాత్రం మొరుగుతానే ఉంది, దాన్ని తరుముతానే ఉంది, అది ఆగలేదు. ఎందుకు చెప్పనా? అది వాస్తవంగా కుందేలును చూసింది, దాన్ని ఎరిగి ఉంది, అందుకే దాన్ని వెంటాడటం మానలా. మిగిలినవి అరుపినొచ్చినాయి, కానీ ఇది ఎందుకు అరుస్తుందో, దేని వెంటబడిందో, అది ఎటుపోయిందో వీటికి తెలియదు. స్తోత్రం. దీని అర్థం ఏంటంటే, అన్ని కుక్కలలో కుందేలను చూసిన కుక్క ఒకటి, అది ఎటుపోయిందో గుర్తించిన కుక్క ఒకటి, దాన్ని వెంటబడి తరుముతున్న కుక్క ఒకటే, మిగిలినవన్నీ మామూలు. అదే మిగిలినవి కూడా చూసినాయి అనుకో, మిగిలినవి కూడా దాన్ని ఎరిగినాయి అనుకో, అవి కూడా అదే దిశలో పరిగెత్తేవి, వెంటబడేవి, దాన్ని తరిమేవి. అలాగే నువ్వేమన్నావు? నేను ఇంతవరకు కూడా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, భక్తిగా ఉన్నాను, ఆత్మీయంగా ఉన్నాను, కానీ కొంతమంది ఎందుకు ఇలా అయిపోయారన్నావు. నేను ఇలా ఉంటానే కారణం, నేను ఆయనను ఎరుగుదును. నేను ఎవరిని ప్రకటించానో, ఎవరిని సేవించానో, ఎవరిని ప్రేమించానో,
ఎవరిని గూర్చి లోకానికి ఎలుగెత్తి చాటానో ఆయనను నేను ఎరుగుదును. అందుకే ఈరోజు వరకు కూడా ఇలానే ఉన్నాను, నా పెంపుడు కుక్కలాగా. కొంతమంది అలా వెనక జారిపోతున్నారు అంటే కుందేల్ని కనుగొన్న దాన్ని అరుపు విని వచ్చిన బాపతే కానీ వాళ్ళుగా కుందేల్ని కలుసుకున్నోళ్ళు కాదు. కుందేలు ప్లేస్తో దేవుని పెట్టుకొని చెప్తున్నాడు ఆయన. ఎవరో అరిస్తే అరుపులు విని రావటం వేరు, మనంగా దేవుణ్ణి కలుసుకోవటం వేరు సోదరా. ఇప్పుడన్నా అర్థమైందా? ఎవరో అరుపులు అరిస్తే అరుపులను బట్టి పరిగెత్తితే 4 రోజులే నీ సహవాసం. అదే మనంగా ఆయన కలుసుకుంటే, ఆయన ఎరుగుంటే, ఆయన తెలుసుకుంటే అందరూ విడిచిపోయిన మనల్ని మనం మాత్రం ఆయన వదలం. కాబట్టి నువ్వు నిజంగా దేవుణ్ణి కలుసుకుంటే ఎంతమంది వెనక్కి తగ్గిందో నువ్వు వెనక్కి తగ్గవు. ఎంతమంది పోరాటంలో ఓటమిని అంగీకరించి సర్దుకున్నా నువ్వు సర్దుకో. ఎంతమంది గుడారాల్లోకి తిరిగి పరిగెత్తినా నువ్వు దావీదులాగా యుద్ధ రంగంలోకి వెళ్తావు.